సూర్యాపేట జిల్లా ఇరిగేషన్ ఆఫీసు ఎదుట నూతనకల్ రైతులు ధర్నా చేపట్టారు. సాగునీరు అందక పొట్ట దశకు వచ్చిన పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. గతంలో పలుమార్లు అధికారులకు నాయకులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా పొలాలకు సాగునీరు అందించాలని కోరారు. వెంటనే అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. ఈ సంవత్సరం అసలే నీళ్లు రావట్లేవు. నీళ్లు వస్తాయని వీళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇస్తే ఆశకు మేము పొలాలు చేసుకున్నాం. అసలు నీళ్లు రావని చెప్తే మేము పొలాలు చేసుకుంటే వాళ్ళ కావు. కాబట్టి ఇప్పుడు పొలాలు తీరా పొట్ట దశకు వచ్చినాయి, ఎండిపోయే దశకు వచ్చినాయి. ఒక్కొక్క ఎకరానికి 30-40 వేలు పెట్టుబడి అయింది. ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వర్షం కురిసినట్టే కానీ అధికారులకు చలనం లేదు, రాజకీయ నాయకులకు చలనం లేదు. నీళ్ళ వరకు నీళ్ళే లేవు. కనీసం ఈసారి నీళ్లు మార్చి వరకు నీళ్లు రాకపోతే రైతులు ఆత్మహత్యలకే శరణ్యం. కాబట్టి మీరు తక్షణమే ఏం చేస్తామో కానీ మాకు నీళ్లు విడుదల చేసి పంటలు కాపాడుకుంటేనే రైతులు అంతో ఇంతో రైతులు జీవిస్తారు.